హలో ఎవరివన్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఏదైతే వ్యక్తి చనిపోయిండో ఆ వ్యక్తి అటువంటి ఇన్సిడెంటే కనుక తెలంగాణలో కనుక అయినుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెడుతుండే అన్న ఏదైతే వాదనలు వస్తున్నాయో నిజంగా ఆ వాదనలు నేను కూడా సమర్థిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరున్నా సరే కూడా అట్లా కనుక జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అయితే మాత్రం చాలా నమ్మకం ఉంది తెలంగాణ ప్రజలకి. అది రేవంత్ రెడ్డి గారితో అవుతుందని కూడా చాలామందికి తెలుసు. ఇప్పటికైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని సీరియస్గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష కనుక మీరు వేయకపోతే నిజంగా మీ గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం అయితే మాత్రం మీ కార్యకర్తలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా పోతుంది. ఇది వాస్తవం. ఇది నేను చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, లోకేష్ గారన్నా నాకు ఎంతో గౌరవం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే మంచి చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా దానికి మన మద్దతు ఉంటుంది, నా మద్దతు ఉంటుంది. బట్ ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన రీతిలో కనుక యాక్షన్ తీసుకోక మాత్రం నిజంగా ప్రశ్నించడం మాత్రం పక్కా, అది ఎవరైనా సరే కూడా ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది, కళ్ళ ముందు కనిపిస్తుంది. కారు మీదకి ఎక్కి, బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కి. ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు దాని గురించి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరిగితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇమ్మీడియట్లీగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్లి జైలు వేస్తుండే. ఇది వాస్తవం. ఇది. జై హింద్.